వచ్చేసి వేరే ఒక శాఖకు వచ్చేసి అతన్ని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కూడా సెక్రటరీని చేశారట. ఏమంటే సీఎం సెక్యూరిటీ చూసే వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పెడితే సీఎంకి రక్షణ ఉంటుందా? సీఎం వ్యవస్థ మీద ఆయన రక్షణ వ్యవస్థ మీద పూర్తి స్థాయిటువంటి ఆయన బాధ్యతలు చేయగలడా? ఎంత పెద్ద వ్యవస్థ అండి ఇది. ఒక వ్యక్తికి 4-5 శాఖలు చెప్తారా? ఒక ఇంటెలిజెన్స్ డిఐజీకి 4 శాఖలు చెప్పారు. అది తీసివేయాలా? ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఇప్పుడు తస్సీర్ ఇక్బాల్ గారు ఉన్నారు. మైనారిటీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ చెప్పారు, ఆయనకే మైనారిటీ వెల్ఫేర్ చెప్పారు, ఆయనకే వచ్చేసి సీఎం సెక్యూరిటీ చెప్పారు. అసలు లగచర్లాగా జరిగిన కారణకి అసలు ఎప్పుడో సస్పెండ్ చేయాలా? ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరో మాట్లాడరండి. అక్యూజ్డ్ పర్సన్ నిలబడుతూ అక్యూజ్డ్ పర్సన్ తరపున రిప్రజెంటేటివ్ ఆఫ్ ది అడ్వకేట్స్ కెన్ స్పీక్. అర్థమైందా? జడ్జి గారి ముందు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు. ఆ మేరకు మాత్రమే అక్కడ వాదనలు నడుస్తాయండి. చూడండి సార్, ఏదైతే ఉందో కాదు, ఒకటే ఉంటుంది, 105 సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ మేరకు రిమైండ్ చేస్తామని చెప్తారు. ఆ రిమైండ్ అనేది కరెక్ట్ కాదండి. అందులో డిస్కషన్స్ ఏమేమి ఉన్నాయో మొత్తం వివరిస్తారు జడ్జి గారికి. అందులో ఆయన ఇంటెన్షన్ వెళ్ళలేదండి, నేరపూరిత ఆలోచనలు అతనికి లేవండి, వేరొకరు మరణం సంభవించాలనే దాన్ని వెళ్ళలేదు. అదంతా చూసుకోవాల్సిన వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఉంటుందని నేను చెప్పారు. అంతవరకు దాన్ని తీసుకోవాలి. ఇట్ ఈజ్ ఏ ఎంటైర్ మిస్టేక్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే టికెట్లకు రేట్లు పెంచారో వెంటనే పోలీస్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంతమంది వస్తారు అక్కడికి, ఎన్ని టికెట్లు అమ్ముడుపోతున్నాయి, ఎంత రష్ ఉంది, ఆడెంత ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది ఇంటెలిజెన్స్ వ్యవస్థలో అంచనా వేసుకోవాలా. ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది కదా, దాన్ని చూసుకోవాల్సింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ. వాళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఇది జరిగింది. అంతేగాని ఇప్పుడు ఈ సందర్భంగా బిఎన్ఎస్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని బట్టి అయినా సరే, ఈ సంఘటన బట్టి, ఒక నేషనల్ అవార్డు గ్రహీతని జరిగిన ఇబ్బందిని బట్టి అయినా బిఎన్ఎస్లో సబ్ సెక్షన్స్ తీసుకురావాలా, లేకపోతే ఆల్టర్నేట్స్ తీసుకురావాలా. దాన్ని ఆల్టర్నేట్ చేయాలి ఆ సెక్షన్ని. అది లేనట్లయితే ఇలాంటి సంఘటనలు సామాన్యులకు జరుగుతాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రిమైండ్ అవుతారు కదా. నువ్వు బండి వేసుకొని వెళ్తూ ఉంటావు, ఇంకొక అతను ఎవరో చూసి స్పీడ్గా అంచనా తక్కువగా వేసి పక్కకి వెళ్ళి ఒక లారీకి తగులుతాడు, అందులో కూడా ఈ సెక్షన్ యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఇవి కరెక్ట్ కాదు. బిఎన్ఎస్లో చట్టాలు చాలా తప్పుడు చట్టాలు వచ్చినాయి. సుప్రీంకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఇందులో మొత్తం ఈ సెక్షన్స్ అన్నింటిలో కూడా మళ్ళీ కొత్త రూలింగ్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బిఎన్ఎస్లో కేవలం పవర్ని పొలిటికల్గా యూజ్ చేసుకునే పరిస్థితి ఉంది. దీన్ని మార్పు చేయాలని చెప్పి యాజ్ ఏ అడ్వకేట్గా నేను కోరుతున్నాను. అంటే ఏదైతే పొలిటికల్ మీటింగ్లలో జరిగి ఆల్రెడీ ఇలానే జరిగినాయి, గతంలో పుస్తకాలప్పుడు కానీ మీటింగ్లప్పుడు కానీ అట్లాంటివి జరిగినాయి కూడా ఇప్పుడు ఇది బయటకు వచ్చింది కాబట్టి అవి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటే జరిగిపోయిన వాటన్నిటికీ కూడా ఐపీసీ సెక్షన్ ప్రకారం శిక్షలండి. జరగబోయే వాటికి, జరుగుతున్న వాటికి మొత్తానికి బిఎన్ఎస్ ప్రకారం శిక్షలండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తి ఎవరైతే అల్లు అర్జున్ గారు వెళ్ళారో నేరపూరిత ఆలోచనతో వెళ్ళారా, లేదా నేరపూరిత ఆలోచనతో వెళ్ళారా, లేకపోతే ఆయన వెళ్తే ఎవరైనా చనిపోతారని తెలుసుకొని వెళ్ళారా అనేటటువంటి వాటిని గ్రహించి అతను రిమైండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ ఇది వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇది నిజంగా చెప్పాలంటే నాకు తెలిసి ఇది ముఖ్యమంత్రి గారికి కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా తెలిసి ఆయన బాధపడతారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఇది ఈ ఒక్క అల్లు అర్జున్ గారి విషయంలోనే కాదు, వేరెవరి విషయంలోనైనా సెక్షన్ 105లో అరెస్ట్ చేయకూడదు అని చెప్పి నేను చెప్తున్నాను.